హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? మీరందరూ బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అంటే మంగళవారం. ఈ మంగళవారం రోజు నేను డ్యూటీకి వెళ్ళాల, అంటే వ్యాపారానికి వెళ్ళాల. ఎందుకంటే కొన్ని పనుల వల్ల కొంచెం ఇంట్లో పెయింటింగ్స్ రావాల్సి వచ్చింది. అందుకనే పెయింటింగ్స్ వేయడానికి ఏంటంటే నేను మా మిస్సెస్ అంటే మీ ఇద్దరం కలిసి మధ్యాహ్నం కాడి నుంచి మొదలుపెట్టాం. పొద్దున కొంచెం చిన్న పనులు ఉన్నాయి, ఆ పనుల కోసం అని చెప్పేసి ఆ పనులు చేసుకున్న తర్వాత మధ్యాహ్నం నుంచి మాది చాలా చిన్న రూమ్ అండి. ఆ రూమ్ మొత్తం కొంచెం మీకు ఇంతకుముందు మీకు వైట్ అంతా కనిపిస్తూ ఉండేది, కానీ ఎప్పుడు అదొక రకమైన బ్లూ అండ్ గ్రీన్ లో ఉంది. అటు ఇటు కాకుండా అదొక గ్రీన్ అమ్మా, ఇది గ్రీన్ కలర్, ఒక గ్రీన్ కలర్ లో ఉంది. ఆ పెయింట్ వేసామండి, నేనే వేసుకున్నాను. కానీ అయితే ఇప్పుడైతే చేతులు అయితే నొప్పులు వచ్చేసినాయి. ఎందుకంటే ఇదివరకు అంటే కొంచెం వయసులో ఉన్నప్పుడు గబ్బా లాగి చేసాను, కొంచెం వయసు పెరిగింది కాబట్టి మాకు కాస్త ఒళ్ళు నొప్పులు వచ్చేసినాయి. పెయింట్ పని అంటేనే కొంచెం రిస్క్, దానికి తోడు పెయింట్ వేయడం ఇది కాదు సమస్య, అసలు ఇల్లు చదువుకోవడమే సమస్య అయిపోయింది. ఈ చిన్న ఇంట్లో కనిపించిన సామాన్లు అన్ని కిందకి దించి ఆ దుమ్ము దులుపుకొని ఇవన్నీ చేసుకునే వాటికి మా తలపానం తోక్కొచ్చింది. అక్కడక్కడ కింద పెయింట్ పడిపోయి ఉంది. రేపు అన్ని క్లీన్ చేసుకుంటానంటుంది. కాస్త ఏంటంటే ఇంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేద్దామని, కొన్ని మార్పులు చేర్పులు కొంచెం సామాన్లు అన్ని మార్చడానికి అవకాశంగా ఈరోజు చేసుకున్నాను. అందుకే ఈరోజు పని మానేసి అచ్చంగా పని చేసుకున్నాను. అది ఎప్పటి నుంచో పోస్ట్ పోన్ చేస్తున్నాం. రేపు ఎల్లుండా 2-3 నెలల నుంచి అనుకుంటున్నాం, కానీ పని చేయలేకపోతున్నాం. కానీ ఈరోజు ఎట్టా కాదని చెప్పేసి అసలు ఏదో చిన్న బిట్ వేసి వదిలేద్దాం అనుకున్నాము. లేదు మొత్తం వేసి మొత్తం ఇంకా క్లియర్ చేసేసాను, మొత్తం క్లీన్ చేశాను. ఇప్పుడు అయింది 6ంటికి అయింది వర్క్, మొత్తం 6:30కి వీడియో చేస్తున్నాను. ఇది పరిస్థితి ఫ్రెండ్స్. మరి మన సొంత పనులు మనం చేసుకోవడంలో తప్పే ఉంది ఫ్రెండ్స్. మన పనులు మనం చేసుకోవాలి, మన ఇంట్లో పనులు మనం చేసుకోవాలి. మరి చాలా చిన్నిల్లు నాది. ఎంత చిన్నిల్లు అయినా సరే సొంత ఇల్లు, మనశ్శాంతిగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది లేదు, హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంటుంది. ఏంటంటే నెల రాగానే అద్దె వచ్చేసింది, అద్దోళ్ళు గుమ్మం తొడవలేదు, ఆ నీళ్లు కొట్టలేదు, ఇది ఉడవలేదు, ఆ మెట్లు గడగలేదు, ఆ మెట్లు ఉడవలేదు అని చెప్పేసి ఇల్లు గలవాళ్ళు చాలా మంది ఇలాంటిగా మాట్లాడుతూ ఉంటారు. అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఇంతకుముందు మేము అద్దెకి ఉన్నాము. అద్దెకి ఉన్నప్పుడు కూడా కొన్ని ఏంటమ్మా పొద్దునే గుమ్మం తొడుచుకోవాలి, అద్దులు అనేవాళ్ళు కామనే. ఏంటంటే ఇక ఇంటి వంటర్స్ వాడు చెప్పేదే వేదం, వాడు చెప్పిందే. అది కొన్ని అపార్ట్మెంట్స్ అయితే కుదరవు అనుకోండి, కొన్ని క్లాస్ అండి, మా క్లాస్ ఏరియాలు అయితే కుదరవు. కాస్త స్లమ్ ఏరియా కొంచెం అటు ఇటు ఉండే ఏరియాలు అయితే అందరూ అడుగుతారు, ఏంటమ్మా ఇల్లు తుడుచుకోలేదు, ఇంటి ముందు ఇదే లేదు అదే లేదు అని కొంతమంది అడుగుతారు, కొంతమంది అడగరు. కొంతమంది ఏమో ఫ్రీగా వదిలేస్తారు, కొంతమంది అయితే అడుగుతారు. కాబట్టి మాకు ఇంటద్ది గోళ అయితే లేదు, ఆ ప్రాబ్లం లేదు, ఆ గోళ లేదు. కేవలం మేము ఆ చిన్నింట్లోనే హ్యాపీగా 2 సాపలు వేసేసుకొని కమ్మగా పనుకుంటామండి. కానీ కంపల్సరీ ఏసీ వేసేసుకుంటా. నాకు ఏసీ లేకపోతే అవ్వదు. నాకు ఎంత వర్షం వచ్చినా ఎంత వేసినా ముందు మటుకే ఏసీ మటుకే ఆన్ చేసేసుకుంటా. రానిండి బిల్లు రూపాయి అటు ఇటు వస్తుంది, చేసేది ఏం లేదు. అన్నీ అనుభవించాలంటే తప్పదు. మరి ఒకప్పుడు ఎట్టగో లేదు, ఇప్పుడు ఉంది కాబట్టి వాడుతున్నాం. సరే ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? మరి పనులు చేసుకుంటున్నారా? హ్యాపీగా ఉన్నారా? మీరు ఏ టయానికి ఏం పనులు చేసుకుంటున్నారు? ఎవరు ఎంతమంది కష్టపడుతున్నారో, ఇబ్బంది పడుతున్నారో, మరి పనులు లేక ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో, మీకు మళ్ళీ ఏదో ఒక చిన్న వ్యాపారం తీసుకొస్తాను. అంటే ఇంటి వద్దే చేసేదైనా సరే, తిరిగి చేసేదైనా షాపు రూపంగా చేసుకుని ఏదైనా సరే ఒక వ్యాపారం తీసుకొస్తాను. మళ్ళీ మీరు ఎవరైనా సరే మన వీడియోలు చూసి మీరు చిన్నగా వ్యాపారం స్టార్ట్ చేయండి. మీరు చిన్నగా వ్యాపారం ముందు స్టార్ట్ చేయండి. వ్యాపారం అంటే భయం అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. నెల జీతమే బెటర్ అని కొంతమంది అనుకుంటున్నారు. మీకు ఎలాగైతే అలాగా. నేను వ్యాపారం చేయాలనుకున్నారు అనుకోండి, వ్యాపారం చేయండి. లేదు నాకు అంటే నేనేంటంటే ఎంతసేపు నెల జీతానికి ఉండిపోతే అక్కడ కోపం వచ్చినా మళ్ళీ బయటకు వచ్చేది. అట్టా కాదు. నేనంటే వ్యాపారం చేస్తే మన సొంత ప్రయత్నం, మన సొంత వ్యాపారం, మనకి నిదానంగా అప్డేట్ అవుతాం, నిదానంగా రూపాయి సంపాదించుకోవచ్చు. అర్థమవుతుందా? ఏంటంటే సొంత వ్యాపారం భయపడాల్సిన అవసరం లేదు. చిన్న పెట్టుబడులు 1,00,000, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు పెట్టే పెట్టుబడులు కాదు. మన అన్ని ఒక 10 కాడి నుంచి 50,000 రూపాయలు పెట్టుబడులు పెట్టుకొని వ్యాపారం చక్కగా సునాయాసంగా చేసేసుకుంటాం. అలాంటి చిన్న వ్యాపారాలు ఏమి ఉంటే మీకు చెప్తూ ఉంటాను. అయితే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే ఉత్సాహంగా మీరు పనులు చేసుకొని మీ ఇల్లు, మీ కుటుంబాలని కాపాడుకోవాలని చెప్పి నా మనవి. ఏంటంటే కొంతమంది బాగా చదువుతారు, వాడికి ఉద్యోగాలు దొరకవు. అటువంటిప్పుడు ఇలాంటి పార్ట్ టైం జాబులు చేసుకొని హ్యాపీగా సంతోషంగా మనం ముందుకెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్, మరి ఈ రోజుకి నేను పని లేదు, ఏం లేదు, మొత్తం ఎగ్గొట్టేసా. ఈ రోజు ఇంటి పని మడికి చేశాను. అయితే నాకు పని ఉన్నట్టే లెక్క, నేను పని చేసినట్టే ఈ రోజు. ఎందుకంటే ఇంటికి మొత్తం చూసారు, ఇక బ్లూ కలర్ టైప్ లో ఉంది, సున్నం అన్ని వేసేసుకున్నాను.
పెయింట్ అండి, ట్రాక్టర్ పెయింట్ ఇది వేసేసుకుని మొత్తం వేసేసాను. కొంచెం బోర్డర్స్ ఉన్నాయి, కొంచెం బోర్డర్కి కొంచెం గీతలు లాంటివి కొట్టాలి. అది రేపు పెట్టుకుంటే అది అంత ఇంపార్టెంట్ ఏం కాదు మనకి. సరే ఫ్రెండ్స్, ఈ రోజుకు వీడియో ఏంటంటే నెక్స్ట్ మీకు మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. మన ఛానల్ని చూసిన వాళ్ళు ఎవరైనా సరే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబర్ చేసుకుని నన్ను ముందుంచి నడుపుతారని చెప్పి మిమ్మల్ని అందరిని కోరుకుంటూ, లైక్ చేస్తారని చెప్పి, లైక్లు రావట్లేదు ఫ్రెండ్స్, మీరందరూ నాకు లైక్లో ఉండే. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబం వాళ్ళం మనం. మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి లైక్స్, మన మధ్యతరగతిలో మా సమ్మేరే వాళ్ళే మీరే నాకు హెల్ప్ఫుల్గా ఉండి నన్ను ముందుకు నెట్టిస్తారా, ముందుకు నెడతారని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నా. సరే, నెక్స్ట్ మంచి కంటెంట్తో మీ ముందు ఉంటా. మీ వెంకట్రావు వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.